ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే మార్నింగే స్నానం చేయించాను అనమాట. ఇంకా ఎందుకో తెలియదండి, పిల్లల్నే బట్టలు ఎత్తుకోమని చెప్పానమాట ఈరోజు. ఇంకా వాళ్ళైతే ఇవైతే ఎత్తుకున్నారండి. ఒక్కొక్క ఫ్రాక్ అయితే ఎత్తుకున్నారు వాళ్ళక్క వాళ్ళవి. ఇంకా లాస్ట్ టైం కూడా ఫ్రాక్స్ అయితే వేశాను, కానీ అప్పుడు కొంచెం అంటే డైలీ యూజ్కి వేసాను అనమాట. ఇవి ఎప్పుడు వేయలేదండి, హితమ్కి కొంచెం రేర్ వేసేది. ఇంకా ఇవైతే ఎత్తుకున్నారు. ఇంకా నాకు కూడా వేయాలనిపించిందండి, అందుకోసమని చెప్పి వేశాను. చింటుకు అయితే కరెక్ట్గా సూట్ అయినట్టే అనిపించింది. బిట్టుకు అయితే కాస్త లూజ్ అయిందండి. అంటే బిట్టుకు వేసింది కొంచెం పెద్దది, చింటుకు వేసింది చిన్నది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది చింటుకైతే. ఇంకా వేసేసరికి వీళ్ళైతే కాసేపు అలా ఆడుకున్నారు. ఆ ఫ్రాక్ ఎలా తిరిగితే అలా తిరుగుతుంది కదా, అలా అయితే కాసేపు ఆడుకున్నారనమాట. మళ్ళీ ఎందుకో చిరాకు వచ్చేసింది వాళ్ళకి, కాసేపు అలా ఏడ్చారు. ఇంకా అలానే నేను బయటకైతే తీసుకొచ్చేసానండి ఆడిపిద్దామని చెప్పేసి. ఈ ఫ్రాక్ వేస్తే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట, నిజంగానే అమ్మాయిలేమో అని చెప్పేసి. వీళ్ళిద్దరిలో ఎవరికి సూట్ అయిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియోస్కి ఒక్కరోజు గ్యాప్ వచ్చినా సరే వీడియోస్ చేయబుద్ధి అవ్వదనమాట. ఏంటి గ్యాప్ ఇచ్చేసానా అని ఒకసారి అనిపిస్తుంది, ఇంకోసారి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అలా అయిపోయిందండి. నేనైతే నిన్న వ్లాగ్ అయితే పెట్టలేదు కదా, ఇంకా అలా అనిపిస్తుంది నాకైతే. ఇంకా పిల్లల్ని ఇద్దరిని ఎలాగో రెడీ చేశాను కదా, ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం వ్లాగ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పిల్లలిద్దరూ ఫ్రాక్ వేసుకొని ఎంత బాగున్నారు కదా, జుట్లు నింటే కరెక్ట్గా అమ్మాయిలాగే ఉండేవారు. బిట్టు అంటే కొంచెం మగ అంటే ఆ అబ్బాయిలాగే కనిపిస్తున్నాడు, కానీ చింటూ అయితే అచ్చం అమ్మాయిలాగే కనిపిస్తున్నారు నాకైతే. మీకు ఎలా కనిపిస్తున్నారు? మా అత్తమ్మకైతే ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరిపోరండి, మళ్ళీ వీళ్ళని ఫ్రాక్తోనే చూడాలని చెప్పేసి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇంకా అలా టైం దొరికినప్పుడల్లా ఇలా ఫ్రాక్ వేయమని చెప్తుంది. ఇంకా వేసి చూసి మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఎంతమంది అమ్మాయిలు ఉన్నా మనకి లక్ష్మీదేవులే అని చెప్పేసి అంటది. లక్ష్మీదేవి అంటాం కానీ ఇంట్లో మాత్రం లక్ష్మి అయితే అస్సలు ఉండదు. ఇంకా చింటూ చూస్తున్నాడు కదా, ఇంకా రెడీ అయింది ఆలస్యం. పూజ చేయడానికైతే పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయాడండి. వెళ్ళి సరిగ్గా వస్తాడా, అంతా రచ్చరచ్చ చేసేసి వస్తాడనమాట. పిల్లలు ఉంటే అసలు ఆ ఇల్లే రచ్చరచ్చగా ఉంటుంది. ఇంకా వీళ్ళు పెద్దోళ్ళు అయ్యేంత వరకు మా ఇల్లు అలాగే ఉంటుంది అనమాట. మేము ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ వాళ్ళు పాడు చేస్తూనే ఉంటారు. ఇంకా మేము ఉన్నదే దానికోసం కదా, తోసుకుంటూ తుడుచుకుంటూ ఉండాలన్నమాట. వీళ్ళు అలా గలీజ్ చేస్తూ ఉంటే మేము అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీళ్ళకైతే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ముద్దు పెట్టుకోమని చెప్పాను. ఇంకా కరెక్ట్గా చేశారండి ఇది మాత్రం. నేనైతే ఈలోపే పిల్లల్ని నిద్ర పెట్టేశాను అనమాట. ఫ్రాక్ అయితే తీసేసానండి, దిష్ట అవుతుందని చెప్పేసి. ఇంకా తీసేసి టీ షర్ట్స్ వేసాను అనమాట. ఆ టీ షర్ట్స్ వేసేసరికి లాక్కుంటున్నారు ఇద్దరు పట్టుకొని, నాకు అదే కావాలి అని చెప్పేసి. సర్లే అని చెప్పేసి వాళ్ళకైతే నిద్ర పెట్టేసి నేనైతే తలస్నానం అయితే చేసి వచ్చేసానమాట. ఈ క్లైమేట్కి నిజంగా స్నానం కూడా చేయబుద్ధి అవుదనమాట, తలస్నానము. ఎందుకంటే నాకైతే హెయిర్స్ సరిగ్గా ఆరవు అనమాట, ఎండ ఉంటేనే ఆరవు. ఇంకా క్లైమేట్ ఇలా ఉంటే ఆరుతా చెప్పండి. అందుకోసమని చెప్పేసి నేను 4 days అయిందనమాట తలస్నానం చేసి. ఇంకా ఇవాళ అయితే తలస్నానం అయితే చేసుకొచ్చేసాను. తలస్నానం చేస్తే ఖచ్చితంగా నా హెయిర్స్కి ఒక 1 hour, ½ an hour పైనే నాకు టైం అయితే కేటాయించాలి ఆ హెయిర్స్కి మాత్రమే. అలా ఆరబెట్టుకుంటూ నిల్చుకొని ఉండాలి. ఇంకా నేనైతే ఆర్చుకుంటున్నానండి. కింద పిల్లలు అయితే పడుకొని ఉన్నారు, మా అత్తమ్మ కూడా ఉంది. ఇంకా నో ప్రాబ్లం, చూసుకుంటూ ఉంటుంది. స్నానానికి వెళ్ళేటప్పుడు నిద్ర పెట్టేసి ప్రశాంతంగా ఇంకా నేను తలంతా బాగా ఆర్చుకోవచ్చు అనుకుంటూ వెళ్తానమాట. ఇంకా తలస్నానం చేసి వచ్చే లోపే లేచేస్తారండి ఇద్దరును. ఇంకా ఆర్చుకోవడానికి టైం కూడా ఇవ్వరు. కానీ ఇవాళ ఇంకా పడుకునే ఉన్నారు. పడుకున్నారులే, ఇంకా నేను బాగా ఆర్చుకోవచ్చు అనే లోపే లేచేసాడనమాట చింటూ. ఆల్రెడీ బిట్టు అయితే లేచేసాడు, మా అమ్మ అయితే ఎత్తుకుంది. ఇంకా చింటూ లేచేసరికి కదిరం అయితే తీసుకొచ్చి నాకు పైకి అయితే ఇచ్చేసింది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇద్దరితోనూ ఆడించుకుంటూ నేనైతే తల ఆర్చుకుంటూ ఉన్నాను అనమాట. బిట్టు అయితే ఇప్పుడు క్లారిటీగానే నడుస్తున్నాడండి. చింటూ ఎలా నడుస్తున్నాడో బిట్టు కూడా అలా నడుస్తున్నాడు, కాకపోతే కొంచెం భయపడుతున్నాడు. ఇంకా పిల్లలు ఇదంతా ఉన్నారని అంటే ఏదో ఒకటి తినేకి ఇచ్చేస్తే హ్యాపీగా ఉండిపోతారండి. ఇంకా అందుకోసమని చెప్పేసి కదిరం దగ్గర స్నాక్స్ కోసం అని చెప్పేసి అంగడికి అయితే పంపించానండి. ఇంకా కదిరం కూడా వచ్చేస్తుంది. ఇంకా స్వీట్ ఏదైనా తెప్పిద్దామా అంటే పిల్లలు మన్ను తినడం ఎక్కువ అవుతుంది. ఇంకా అందుకోసమని చెప్పేసి ఈ మురుకులు నిప్పట్లు తెప్పించానమాట. నాకైతే ఇవంతగా ఇష్టం ఉండదండి, స్వీట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కాకపోతే పిల్లల కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ ఇలా తెప్పించాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, చింటూ ఎన్ని ఉంటే అన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే నిజంగా భలే హెల్ప్ అనమాట మనకి, అంటే అమ్మ వాళ్ళకి. ఇంకా హితినే నాకు ఏం కావాలో తీసుకొచ్చి ఇస్తుంది వాటర్తో సహా.
ఇంకా మా అమ్మ అయితే ఇది 4 o'clock ఆ మధ్య అయిపోయిందనమాట. ఇంకా ఖాళీగా కూర్చొని ఉన్నాం, ఏదైనా చేసుకొని తిందామని చెప్పేసి ఈ బజ్జీలు అయితే చేస్తుందనమాట. బోండాలు అయితే కాలుస్తుంది. ఫస్ట్ అయితే బజ్జీలు అనుకునింది, కాకపోతే బోండాలే కాలుస్తుందండి. ఇంకా చూస్తున్నారు కదా, నాకు తెచ్చిచ్చింది సాలక నాకైతే తినబెడుతుంది హితి అయితే. నిజంగా నాకైతే గాడ్ గిఫ్టే హితిక అయితే. ఇంకా ఇది ఈవినింగ్ టైం కాస్త నైట్ టైం అయిపోతుందండి. ఒక 5:30, 6 ఆ మధ్య అయిపోయింది. ఇవాళ ఎర్లీగా చేసిందండి వంట. ఇంకా బిట్టుకైతే పెట్టేస్తుంది, ఇంకా చింటూకైతే పెట్టాలి. ఏం చేసిందంటే రైస్ అలానే రసం అయితే చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన బోండాలు అయితే ఉన్నాయి కదా, ఇంకా మంచికైతే సరిపోతాయి. నాకు పప్పు రసం కంటే ఇలా ప్లెయిన్ రసం అంటేనే ఇష్టం. మీకు ఇలా ఇష్టమా లేదా కామెంట్ చేసేయండి. ఇంకా నేను వేడి వేడి రైస్లోకి ఆ రసం వేసుకొని అలానే పక్కన బోండాలు పెట్టుకొని తింటుంటే అబ్బాబా భలే ఉంటుంది కదా. మీకు కూడా ఇలానే ఇష్టమో లేదా కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఇవాళ డిన్నర్ ఎర్లీగా చేసేస్తున్నాను, 6:30 ఆ మధ్య. ఇంకా నా రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇవాళటిది. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, ఉంటాను.